అందరూ దేవతలు తమ తమ వాహనములనెక్కి భూప్రదక్షిణానికి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి అక్కడి నించున్నాడు. ఆయన కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిన వాడేగా. ఆయన ఎదురుగుండా ఒక గోవు కనపడింది. ఆయన గోవుకి ప్రదక్షిణం చేసి బ్రహ్మగారికి వచ్చి నమస్కారం చేశాడు. అందరికన్నా భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం, ముందుగా తిరిగి వచ్చినటువంటి ఫలితం గౌతమ మహర్షికి వచ్చింది. ఒక గోవు సృష్టిలో అంత గొప్ప ప్రాణి. గోవు ఎందుకు వచ్చిందంటే అధికార భేదము ఆశ్రమ భేదము లేకుండా పరబ్రహ్మాన్ని చేతితో ముట్టుకుని స్పృశించి సేవించడానికి వీలుగా బ్రహ్మగారి సృష్టిలోంచి రాని ప్రాణి గోవు. అది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోది కాదు. ఒకప్పుడు దేవతలు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. అందుకే గోవుని ఆరాధించడానికి ఆశ్రమ భేదం ఉండదు. బ్రహ్మచార, గృహస్థ, వానప్రస్థ, సన్యాస సంబంధం ఉండదు. నలుగురు గోవుని సేవిస్తారు. అధికార భేదం ఉండదు. ఓ యజ్ఞంలో హవిస్సు ఇవ్వాలి అంటే అధికారం చూస్తారు, కానీ గోవుని సేవించాలి అంటే అధికార భేదం ఉండదు. ఎవరైనా గోవుని సేవించవచ్చు. కాంచీపురం వెళ్ళి కామాక్షి పరదేవత అంతరాలయంలోకి వెళ్ళి నేను అమ్మవారికి అరటిపండు పెడతాను అన్నారనుకోండి, అలా అంగీకరింపబడదు. ఎందుకని అంటే దేవాలయ వ్యవస్థకు ఒక మర్యాద ఉంటుంది, దాని తేజస్సుని నిలబెట్టవలసి ఉంటుంది. అటువంటి ఆర్తి కలిగితే ఎలా తీర్చుకోవాలి అని అడిగారు. మీరు గోవుకి తీసుకెళ్ళి ఒక అరటిపండు పెడితే ఆ అరటిపండు గోవు తిన్నప్పుడు సాక్షాత్ కామాక్షి పరదేవత ఆ అరటిపండు తిన్నట్టే. గోవునొక్కదాన్ని సేవిస్తే మీరు ఈ దేవతని సేవించలేదు అన్న లేమి లోటు ఉండదు. గోవు యందు సమస్త దేవతలు ఉంటారు. అందుకే అన్నిటికీ ప్రత్యామ్నాయంగా వచ్చింది గోపూజ. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు, ఎవరైనా అరటిపండు పెట్టచ్చు. మంత్రం లేకపోయినా కూడా మీరు దానికి కాస్త పృష్ఠభాగంలో పసుపు రాసి బొట్టు పెడితే అది లక్ష్మీదేవి పాదాలకి రాసిన పసుపు పెట్టిన పారాణే అవుతుంది. అంత శక్తివంతమైనటువంటి ప్రాణి గోవు. అందుకే గుర్రానికి పూజ చేస్తారు పీఠాల్లో, హయపూజ అని, అశ్వపూజ అని. అశ్వపూజ పశుపూజ. గజపూజ చేస్తారు ఏనుక్కి, గజపూజ పశుపూజ. మీరు ఇప్పటికీ కామాక్షి మందిరంలో సుప్రభాతం వేళకి వెడితే అందరికన్నా ముందు కపిలగోవు వస్తుంది. కపిలగోవు పృష్ఠభాగాన్ని కామాక్షి వైపు ఉంచుతుంది. ఆ సమయంలో ఎక్కువ మంది ఉండరు. అర్చకులు ముందు గోవుకి పూజ చేసి పంపించేస్తారు. గోవు ఇలా వెళ్ళగానే గుర్రం వస్తుంది, గుర్రానికి పూజ చేసి పంపిస్తారు, ఏనుగు వస్తుంది, ఏనుక్కి పూజ చేసి పంపించేస్తారు. కానీ అశ్వపూజ పశుపూజ, గజపూజ పశుపూజ, గోపూజ కామాక్షి పూజ. పరదేవత ముందు పరదేవత నించున్నట్టే, అది పరదేవతా పూజయే. అందుకే గోవుకి ఉపచారమే తప్ప గోవు ఉపచారం ఉండదు ఇంకా. కానీ ఏనుగు దగ్గరికి వచ్చేటప్పటికీ ఇప్పటికీ మీరు చూస్తే కామకోటి మఠంలో సాయంకాలం వేళ ప్రదోషంలో పూజ చేసినప్పుడు శంకరాచార్యుల వారి పాదుకలకి ఏనుగు చామరం పట్టుకుని విసురుతుంది, గజం సేవ చేస్తుంది. గోవు పరదేవతాస్వరూపిణి. గోవు యొక్క వైభవాన్ని చాటి చెప్పినటువంటి మహాపురుషులలో ఒకడు గౌతమ మహర్షి. అటువంటి గౌతమ మహర్షి ఆ గోవు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మగారి దగ్గర నిలబడి నమస్కరిస్తూ ఉండిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ భూప్రదక్షిణానికి వెళ్ళారు వాహనాల మీద. ఎంత వేగంగా వెళ్ళినా వాళ్ళందరికన్నా ముందు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతున్న వాడిగా గౌతముడే కనపడ్డాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నాడు, ఎవరు ముందు భూప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకే పిల్లనిస్తానన్నాడు. గౌతముడు శాస్త్రవిధిని అనుసరించి భూప్రదక్షిణం చేసేసినట్టే ఆయన ఖాతాలో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ సంతోషంగా జీవనం చేశారు. మహాతల్లి గొప్ప తపస్సు చేసినది. అహల్య మాతృస్వరూపిణి. ఆ తల్లి పేరు చెప్తే జాతి అంతా రెండు చేతులెత్తి నమస్కరించవలసిందే, అంత గొప్ప తల్లి. అటువంటి గౌతమ మహర్షి ఒకానొకప్పుడు దేశం అంతటా క్షామం వస్తే అన్నదానం చేశాడు. అన్నదానం చేయడం అనేటటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటి దానం. ఎందుచేత అంటే
అన్నం పెట్టడం చేతనే ప్రాణములు నిలబడతాయి. మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటారు. అన్నం పెట్టేటప్పుడు అరమరికలు చూడరు, తారతమ్యం చూడరు. సహపంక్తి భోజనం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏ అరమరికలు ఉండవు, అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు. కార్తీక మాసంలో చేసేటటువంటి వనభోజనం అటువంటి భోజనాల్లో ఒకటి. మొట్టమొదట అది చేసిన వాడెవరు అంటే భాగవతంలో కృష్ణ పరమాత్మ చేశాడు. గోపాల బాలురందరినీ చుట్టూ పెట్టుకొని జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రీకుల చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ లతలున్ పల్లవముల్ శిలల్ ఆకులు కంచంబులుగా భుజించరతటన్ గోపార్భకుల్ భూవరా అంటారు మహర్షి. అలా అద్భుతంగా వనభోజనం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ, గోపాల బాలురు. అరమరికలు లేకుండా భోజనం చేస్తాం. ఈ భూమి విస్తీర్ణం ఒక అంగుళం పెరగదు, భూమి విస్తీర్ణం ఒక అంగుళం తగ్గదు. కానీ ఈ కోట్ల కోట్ల జీవరాశులు పెరుగుతూ ఉంటారు. మరి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ భూమి యందే పరదేవతానుగ్రహం అన్నపూర్ణాదేవిగా ప్రకాశించి అన్నం వస్తుంది. అందుకే మీరు ఒక గమ్మత్తు ఉంటుంది లోకంలో. నన్ను మీ ఇంటికి పిలిచారనుకోండి భోజనానికి, కోటేశ్వరారు మీరు భోజనానికి రండి అన్నారనుకోండి, అయ్యా కాకినాడ నుంచి నాతో ఇంకో 6 వచ్చారు అన్నారనుకోండి, మీరు రండి భోజనానికి అన్నారనుకోండి, నేనేమంటాను? వేరొక పర్యాయం వస్తానులేండి అంటాను. ఎందుకని నాతో వచ్చిన వాళ్ళని వదిలిపెట్టి నేను ఒక్కడిని వస్తాను ఆ భోజనానికి రమ్మంటే? అసలు ఆ పిలుపు మర్యాద. మీరు మీ అంతేవాసులతో కలిసి రండి అని పిలవాలి. అంతేగాని వాళ్ళని వదిలేసి మీ ఇంటికి నేను భోజనానికి వస్తాను అలా పిలిస్తే. భోజనం పెట్టేటప్పుడు, భోజనం తినేటప్పుడు తనవారైన వారందరూ తిన్నారా లేదా చూడాలి. మనమైతే అది మన కుటుంబం వరకు పరిమితం అవుతాం. శంకర భగవత్పాదులు అలా పరిమితం కాలేదు. ఆయన మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, ఈ 3 లోకములు కూడా మా కుటుంబం. ఇందులో ఉన్న వాళ్ళందరూ మా అన్నదమ్ములే, ఇదంతా మా కుటుంబమే అన్నారు. అయినప్పుడు ఇప్పుడు అన్నం పెట్టమంటే ఒక్క శంకరాచార్యుల వారికి అన్నం పెట్టమని ఆయన ఉద్దేశం. ఆయనతో ఉన్నటువంటి 3 లోకాలలో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టమనా? అన్నపూర్ణ తత్వంలో అందరూ అన్నం తినాలి అని మొట్టమొదట కోరుకుంటారు మహాపురుషులు. అందున క్షామంతో ఉన్నప్పుడు అన్నం లేక జీవులు పడిపోకూడదు. అందుకని క్షామంలో ఉన్నప్పుడే మహానుభావుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారి గురించి గౌతముడు తపస్సు చేసి ఒక వరం అడిగాడు. నేను విత్తనాలు పాతితే జాములో పంట పండాలి అని అడిగాడు. అనుగ్రహించారు బ్రహ్మగారు. అంత క్షామంలో కూడా వచ్చినటువంటి అన్నార్తులందరికీ అన్నం పెట్టేవాడు. క్రమంగా అది విస్తరణ పొందింది. ఎంత విస్తరణ పొందింది అంటే గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా అన్నార్తులతో నిండిపోయేది. మన ఇంట్లో పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం ఇంకొకలా అక్కర్లేదు. ఇంటికొచ్చిన అతిథి యొక్క త్రేణుపు వినపడిందనుకోండి, అందున ఇంటికొచ్చిన వాడు పరమ భాగవతోత్తముడు అనుకోండి, ఆయన ఏ కోరిక లేనివాడు, ఆయన నాకు ఇది కావాలి అని మనసులో ఓ కోరికతో ఉండేవాడు కాడు. అటువంటి వాడు భగవత్కార్యం మీద వచ్చి అన్నం తిని త్రేయించాడు అనుకోండి, వెంటనే పరమేశ్వరుడు ఆశీర్వచనం చేస్తాడు. మీరు ఎప్పుడైనా చదవండి, యజ్ఞయాగాది క్రతువులలో వచ్చిన వాళ్ళ త్రేణుపులు వినపడ్డాయని రాస్తారు. ఆ త్రేణుపు వినపడితే పరమాత్మ సంతోషానికి కారణం. మీరు అందుకే చూడండి, మీ ఇంట ఎవరు కాళ్ళు కడిగారయ్యా ఇంత ఐశ్వర్యం వచ్చిందంటారు. మీ ఇంట ఎవరు కాళ్ళు కడిగారయ్యా అంటే దానికి అర్థం ఏంటి? కాళ్ళు కడుక్కోవడము అంటే ఇంట్లోకి వస్తూ కాళ్ళు కడుక్కోవడం కాదు, భోజనం అయిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. అందుకే అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే భోజనం అయిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి సదుపాయం కల్పించడం. ఒకవేళ కాళ్ళు కడుక్కోవడానికి సదుపాయం లేదనుకోండి, ఏ కారణం చేతనైనా వాళ్ళ అభ్యున్నతిని కోరుకున్న వాళ్ళైతే ఆ భోజనానికి వెళ్ళిన వాడు బొటన వేళ్లని తడుపుకుంటాడు. నీరు చేత్తో తీసుకొని బొటన వేళ్ల మీద పోసుకుంటారు. బొటన వేళ్ల మీద పోసుకుంటే కాళ్ళు కడుక్కున్నట్టే. ఇంట ఒక్కొక్కసారి ఏ మహాత్ముడు వచ్చి పట్టెడు అన్నం తిని కాళ్ళు కడుక్కుని వెళ్ళాడో, అలా అన్నం తిని ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతే మీ ఇంటి పూజామందిరంలో సింహాసనంలో మీ చేత అర్చింపబడుతున్నటువంటి పరమాత్మ
విశేషమైన సంతోషాన్ని పొందుతాడు. ఇన్నాళ్ళకి నన్ను నమ్ముకున్నవాడు వచ్చి పట్టాడు అన్నం తిని త్రేంచి కాళ్ళు కడుక్కున్నాడని ఆయన కాళ్ళు కడుక్కున్నప్పుడు కింద పడినటువంటి నీళ్లలోంచి ఐశ్వర్యము ఉద్భుతమవుతుంది. అందుకు అంటారు, ఎవరు కాళ్ళు గడిగారండి ఆ ఇంట్లో, ఇంత వృద్ధిలోకి వచ్చింది, ఎవరు కాళ్ళు గడిగారండి, ఆ ఇంట ఎప్పుడూ శుభకార్యాలే, అసలు ఆ ఇంట్లో ఎప్పుడు అమంగళ వార్త, ఆ ఇంట్లో ఎప్పుడు బాధపడుతూ ఉండడం ఉండదు, ఎవరు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చోండి మనశ్శాంతిగా ఉంటుంది. కారణం మహాత్ములు వచ్చి కాళ్ళు కడుక్కుని వెళ్ళినటువంటి ఇల్లు. కాబట్టి భాగవతంలో దశమస్కంధంలో మాట అంటారు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం ప్రతిరోజు కూడా విశేషంగా అన్నార్తులు వస్తుండేవారు, అన్నం తింటుండేవారు, వాళ్ళని అతిథి రూపంలో సేవించేవారు. ఇప్పటికీ శివభక్తులైనటువంటి 63 మంది నాయనార్లు ఉన్నారు. 63 మంది నాయనార్లు ఉన్న ఊళ్ళో ఒక ఊర్లో ఒక తల్లి నాకు వీడియో కూడా తీసుకొచ్చి చూపించారు. అది వాళ్ళు అక్కడ భోజనం ఎలా పెడతారంటే ఏదో ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టడం కాదు, భోజనానికి తీసుకెళ్లే ముందు వచ్చినటువంటి అతిథిని కూర్చోపెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకొని మెడలో పుష్పహారం వేసి, నా స్రగ్వీ అని కదూ, అందుకని మెడలో ఒక పూలహారం వేసి మంగళద్రవ్యాల్ని అర్పించి తర్వాత భోజనానికి తీసుకెళ్ళి వాళ్ళు భోజనం చేసిన తరువాత కూర్చోపెట్టి మళ్ళీ వాళ్లే కాళ్ళు కడిగి చందనాన్ని సమర్పణం చేస్తారు. అంత మర్యాద చేస్తారు అతిథి సేవ. మీరు పురాణాన్ని పరిశీలనం చేస్తే గౌతమ మహర్షి అహల్య ఒక్క క్షణం వ్యవధి లేకుండా అన్నార్తులై వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నారాయణ స్వరూపంగా భావన చేసి అంత గొప్పగా అర్చన చేశారు. అర్చన చేస్తే ఏమైంది, వాళ్ళ కీర్తి విశేషంగా ప్రకాశించింది అంతటా కూడా. ఎక్కడ చూసినా గౌతమ మహర్షి అహల్యల యొక్క కీర్తి ప్రతిష్టలే. ఏమి గౌతముడు, ఏమి అహల్య, ఏమి అన్నదానం, ఏమి మహాత్ములని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ కీర్తి ఉంటుందో అక్కడే ఈర్ష్య కూడా ఉంటుంది. తాను ఆయనతో సమానంగా ఎదగలేడు, జీవితంలో అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఒకటే కారణం, వాడి ఈర్ష్య వాడి పతనానికి కారణం. కానీ ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడేటటువంటి లక్షణం ఉంటుంది సమాజంలో. ఆ ఈర్ష్యపడేటటువంటి స్వభావం మనసులో ఏర్పడిన దాన్ని పరిశీలించుకోకపోతే ఎదిగిన వాడిని ఎలా పడగొట్టాలి, ఎలా అప్రతిష్ట తేవాలి అనేటటువంటి కుతంత్రంతో కూడిన ఆలోచనలు బయలుదేరుతాయి. అది మనస్సుని శుద్ధం చేసుకోకపోతే వచ్చేటటువంటి ప్రమాదకర ధోరణి. కాబట్టి గౌతమ మహర్షికి ఇంత ప్రతిష్ఠ ఎందుకు రావాలి? ఏ గోవుని సేవించి అహల్యని భార్యగా పొందాడో ఆ గోవునే అడ్డుపెట్టి మళ్ళీ గౌతమ మహర్షికి అంత అపకీర్తి తేవాలి. వచ్చిన వాళ్ళందరూ కేవలం గౌతమ మహర్షి దగ్గర అన్నం తిని సంతోషించి వెళ్ళిపోతున్న వాళ్ళు కాదు. క్షామ ఉంది అని అక్కడే తిష్ట వేశారు, అక్కడే అన్నం తింటున్నారు. కానీ కడుపులో తిన్న అన్నం వంట పట్టి ప్రశాంతంగా కూర్చుని వెళ్ళడం కాదు. ఇంత కీర్తి ఏమిటి గౌతముడికి? ఈ గౌతముడు లోకము చేత ఎలా నిరసింపబడతాడు? మనసులో ఈ ఆలోచన చేశారు. కానీ లోకంలో ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది. మహాత్ముల జోలికి వెళ్ళి మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారనుకోండి, ఆ మచ్చ కూడా భూషణమవుతుంది. పరమశివుడు హాలాహల భక్షణం చేశాడు. తెల్లటి శంకరుడికి నల్లటి మచ్చ వచ్చింది. శంకరుడికి నల్లటి మచ్చ వచ్చింది అంటే అది ఆయన శీలానికి ఏమైనా భంగమైందా? అదో ఆభరణమైంది. నీలకంఠుడు, గరళకంఠుడు, శ్రీకంఠుడు అని లోకం కీర్తించింది ఆయన్ని. కాబట్టి మత్స తెద్దామన్నా అది మత్స తేలేరు, అది ఆయనకి స్తోత్రమే అవుతుంది. అందుకే ఈశ్వరుడు యందు నింద అసలు ప్రవర్తించదు. ఈశ్వరుణ్ణి నింద చేద్దామని ప్రయత్నించినా అది స్తోత్రం కిందే మారుతుంది. అసలు ఆయన్ని నింద చేయడానికి అవకాశం ఉండదు. అటువంటి గౌతముణ్ణి నింద చేయడం కోసమని, ఆయన పేరు ప్రతిష్టలకు భంగం ఏర్పడాలని, ఆయన కుపితుడు కావాలని వచ్చిన వాళ్ళు ఇటువంటి వాడి చేతి అన్నం మేము తినము అని ఈసడించి వెళ్ళిపోవాలని, అప్పుడు గౌతమ మహర్షి మనసులో చాలా బాధపడతాడని ఆలోచన చేసి వాళ్ళు ఒక మాయాగోవుని సృష్టించారు. అది ఇలా వేలుతో ముట్టుకుంటే కింద పడిపోతుంది. అంత
అంతటి బలహీనమైనటువంటి స్థితిని పొందేసింది ఆ గోవు. అటువంటి గోవు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో పువ్వులు కాయలతో ఉన్నటువంటి మొక్కల్ని తినేస్తోంది. తినేస్తుంటే చూశాడు. గోమోదక దోషం అని ఒక దోషం శాస్త్రంలో. ఆవుని మీరు గట్టిగా కర్రతో కానీ చేత్తో కానీ కొట్టారనుకోండి, దానివల్ల ఆవు బాధపడితే ఆ ఆవుని కొట్టినటువంటిది మహాపాపము అని చెప్పి వేస్తారు జీవుడికి. గోమోదక దోషం అని ఆవుని కొట్టకూడదు. ఆవు పట్ల పరమ భక్తితోటి ప్రేమతోటి ప్రవర్తించాలంతే. శివార్చనకి ఎలా అయితే శివారాధకుడు అర్చకుడు గుళ్ళో ఉంటాడో 8వ వంతు శివుడిగా, గోవుని కాపాడడంలో, గోవుని రక్షించడంలో, గోవుని నియంత్రించడంలో అధికారం ఒక్క గొల్లవానికే ఉంటుంది, దాన్ని కాపాడేవాడికి. అంతేకాని దాన్ని నిష్కారణంగా కొట్టకూడదు. గోమోదక దోషం వచ్చిందండి అంటారు. ఒక్కొక్కసారి ఇటువంటి దోషాలు తెలియకుండానే లేనిపోని ఉపద్రవాలు తీసుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు గోవుని కొడితే గోమోదక దోషం వస్తుంది. కొట్టకుండా వదిలేస్తే పువ్వులు కాయలు ఉన్నటువంటి మొక్కలు తినేస్తోంది. అవతల అన్నార్తులైన వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టాలి. ఎలా ఆలోచించాడు ఆయన. దర్భ పరమ పవిత్రమైనది, అమృత స్పర్శ కలిగినటువంటిది దర్భ. అందుకని ఆయన ఏం చేశాడంటే దర్భల కట్టలోంచి ఒక దర్భ తీసి హాయ్ అని అదిలించి ఆ దర్భ విసిరాడు. దర్భ తగిలితే దెబ్బేం తగులుతుంది? కానీ అది చూడ్డానికి ఒక కర్రపుల్లలా ఉంటుంది కాబట్టి అరిచి ఒక ఇలా దర్భని వేస్తే ఆ దర్భ తగిలినా కూడా కర్ర పెట్టి కొడుతున్నాడు అనుకుని ఆవు వెళ్ళిపోతుంది అని గౌతముడు ఊహించి ఒక దర్భని విసిరాడు. గౌతముడు ఏది చేసినా మరణించాలన్న సంకల్పంతో వాళ్ళు ఆ మాయాగోవుని సృజించారు. ఎప్పుడైతే గౌతమ మహర్షి చేతితో విసిరినటువంటి దర్భ దానికి తగిలిందో ఆ గోవు కింద పడి మరణించింది. అలా ఎప్పుడు జరుగుతుందనే కాసు కూర్చున్నారు. సంఘటన వేరు, కుట్ర వేరు. అలా జరిగిన తరువాత ఏం చేయొచ్చు అన్నది ఆలోచన. ఎంత నీచమైనటువంటి మనస్తత్వం. అందుకని వెంటనే బయలుదేరి గౌతముడు గోవుని చంపేశాడు. పెద్ద హాహాకారాలు మొదలుపెట్టారు. ఎవరికి తెలుస్తుంది? అందరూ గబగబా వచ్చారు. లోకంలో అమాయకత్వం చాలామందికి ఉంటుంది. ఏదైనా వింటే అదే నిజం అనుకున్న మూడుతూ ఉంటారు. కాబట్టి పరిగెత్తుకొచ్చారు. కొట్టావా గోవుని? దర్భ విసిరాను. చాలదా? గౌతముడి చేతి దర్భ తగిలి చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వే గోవు మరణానికి కారణమైన వాడివి, ఆవుని చంపిన వాడివి, ధూర్తుడివి. నీ చేతి అన్నం తినడం ఏమిటి? వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు అలా చేద్దామని. కాబట్టి వాళ్ళు బయలుదేరిపోయారు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరిపోగానే పాపం గౌతముడు అమాయకంగా వాళ్ళ వెంటపడ్డాడు. అయ్యా, నా వల్ల దోషం జరిగింది. అందరూ వీళ్ళని చూసి వెళ్ళిపోవడం మొదలెట్టారు. లోకంలో ఇదో విచిత్రమైనటువంటి పోకడ. నిస్వార్థంగా ఇంతమందికి అన్నం పెట్టిన గౌతముడి మీద ఈర్ష్య ఏమిటి అంటే మనస్తత్వాలు అలా ఉంటాయి. గౌతముడు వెంటపడి వాళ్ళని పిలిచి నా దోషం ఎలా పోతుంది, నా పాపం ఎలా పోతుందని అడిగాడు. ఆయన తెలియనివాడా? సర్వజ్ఞుడు, సప్తర్షులలో ఒకడు, మహానుభావుడు. ఆయన నడిచి వెడుతున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అటువంటి గౌతముడు బ్రతిమాలిన వాళ్ళ అమర్షం చూసి అంతర్ముఖత్వంతో ఆలోచించాడు. ఏదో ఉంది తేడా, ఎందుకు జరిగిందిలా అని ఆలోచించాడు. ఆయనకు అర్థమైంది జరిగిన కుట్ర. అర్థమై వాళ్ళని శాపవాక్కుకి గురి చేశాడు. గౌతముణ్ణి మిగిలిన వాళ్ళు వేడుకున్నారు. ఏదైతేనే, అది మాయా గోవు అయితేనే, గోవైతేనే, గోవు పడిపోయింది కదూ, ఆ దోషం పోగొట్టుకో, పరమశివుడి గురించి తపస్సు చేయి. ఆయన నుండి నీటి పాయ ఒకటి వస్తే, పరమేశ్వరుడి నుండి వచ్చిన నీటి పాయ ఈ గోవు కళేబరానికి తగిలితే గోవు మళ్ళీ పునరుజ్జీవితురాలవుతుంది. అలా గోవు బ్రతికితే నీకు దోషం పోయింది. కాబట్టి నువ్వు వెళ్ళి తపస్సు చేయమన్నారు. వెంటనే ఆయన పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృర్ణత్వానత్వా అని. సకృర్ణత్వానత్వా అంటే మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. మనసు కల్మషంతో నిండిపోయి ఉంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని మాటలు నమస్కారాలు పెట్టండి, ఎన్ని మాటలు కింద పడండి, ఆయన అనుగ్రహం కలగడానికి సాధనలో ఉన్నావు. మంచి మనసు కలిగినటువంటి వాడు తన గురించి కానీ లోకం గురించి కానీ ఒక్క నమస్కారం చేశాడు అనుకోండి, ఆయన సంకల్పాన్ని ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు.
ఎందుకంటే ఆయన మనసు అటువంటిది, అది అమృత భాండం. అది ఎప్పుడు ఎవరిని చెనకే స్వభావంతో ఉండదు. అసలు ఎవరిని బాధ పెట్టడమూ ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనటువంటి వాడు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నవాడు కాబట్టి వాడు చేసినటువంటి సంకల్పం ఏదో అది ఆయన ఒక్క నమస్కారం చేస్తే చాలు ఈశ్వరుడు తీర్చేస్తాడు. సకృన్నత్వానత్వా అంటారు శంకర భగవత్పాదులు. అందుకే అలా గౌతముడు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలేమిటి పరమేశ్వరుడి గురించి? మంచి మనస్సున్నవాడు పరమశివుడి గురించి తపించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. అది మాయా గోవు నా వలన మరణించిందన్నారు. దర్భ విసిరాను, నిజమే, గోవు పడిపోయింది. ఆ గోవు మళ్ళీ బ్రతకాలి, అనుగ్రహించమన్నాడు. ఆయన ఒక జటని ఒకదాన్ని తీసి చేతిలో పెట్టాడు. ఈ జటని పట్టుకెళ్ళి పిండు. ఎందుచేత అంటే పరమేశ్వరుడికి ఒక పేరుంది. ఆయన అరుణజటేశ్వరుడు అని. మన వైపు ఆ పేరు అంత బాగా పెట్టుకోగానే మీరు ద్రవిడ దేశం వెడితే ఇప్పటికీ అరుణజటేశ్వరుడు అని పేరు పెట్టుకుంటారు. మాకు ఓ పెద్ద ఆఫీసర్ గారు ఉండేవారు, అరుణజటాయ్. ఆయన పేరు అరుణజడాయ్ అంటుండేవారు. ఆయన పేరు రాస్తే రైల్వే వాళ్ళు ఫిమేల్ అని కొట్టేవారు, ఆడదనుకునేవారు అరుణ చూసి. అరుణజటేశ్వరుడు అంటే ఎర్రని జటలు కలిగిన వాడు. ఎర్రని జటలు ఆయనకి ఎందుకుంటాయంటే ఎప్పుడూ గంగ చేత తడిసి ఉంటుంది ఆయన యొక్క తల. అది జ్ఞానగంగ. ఆ గంగ చేత చల్లగా తడిసి ఉన్నటువంటి ఆయన యొక్క జటాజూటంలో ఉన్నటువంటి ఒక ఎర్రని జటని పెరికి ఆయన గౌతముడికి ఇచ్చాడు. ఇది పట్టుకెళ్ళి పిండు, గోవు యొక్క కళేబరం మీద బ్రతుకుతుందన్నాడు. అసలు గౌతముడికి నింద తేవాలని వీళ్ళు ప్రయత్నించారు, కానీ గౌతముడికి శాశ్వతమైన కీర్తి రావడానికి అది కారణమైంది. ఎందుకని? మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి, అపకారం చేద్దామన్నా చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఆ జటని పట్టుకెళ్ళి ఆ గోవు యొక్క కళేబరం మీద పిండాడు. పిండగానే ఆ నీళ్లు దాని మీద పడి గోవు పైకి లేచి మళ్ళీ జీవాన్ని పొందింది. అందుకే గోదావరి, గోవుని ఇస్తూ ప్రారంభమైనటువంటి ప్రవాహము. గౌతమీ గంగా, పరమశివుని యొక్క జటాజూటంలో ఉన్నటువంటి జటని గౌతమ మహర్షి చేత్తో పిండినప్పుడు గోవుని బ్రతికిస్తూ పరమ మంగళప్రదంగా ప్రారంభమైనటువంటి జీవధార. అందుకని గౌతమీ గంగా, గోదావరి అన్న పేర్లతో పిలవబడింది. ఇంత శక్తివంతంగా, ఇంత పవిత్రంగా మహర్షి యొక్క తపస్సు వలన పరమశివుని యొక్క జటలోంచి ఉద్భవించింది. కాబట్టి ఆ గోదావరి ఎంత ప్రశస్తి కలిగినటువంటి నదీమ తల్లిగా కీర్తింపబడింది లోకంలో అంటే, గోదావరి నది దగ్గరికి వెళ్ళి ఒక్కసారి స్నానం చేసిన వాడికి ఎంత ఫలితం ఇవ్వాలి అన్నదాన్ని శాస్త్రాలు నిర్ణయం చేశాయి. కురుక్షేత్రానికి వెళ్ళి దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, గంగానదికి వెళ్ళి స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, అలాగే నర్మదా నది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే కూడా అటువంటి ఫలితమే వస్తుంది. అంటే గోదావరి నది ఎంత శక్తివంతమైనదో, ఎంత పావనమైనదో మనకు అర్థమవుతుంది. అయితే తెలిసి కానీ తెలియక కానీ నది విషయంలో ఒక్కసారి స్నానం చేసినా నమస్కరించినా అంత ఫలితాన్ని నది ఇవ్వగలుగుతుంది. కారణం, నదికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. నది కేవలం ప్రవాహం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.